ఇంటి ముందు చెప్పులుండాలి, వీడియోకి డిస్క్లైమర్ ఉండాలి. అరే ఆగండి ఆగండి మావా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒక చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్, లైక్ చేయకుంటే లైక్, వట్టిగానే గుద్ది పడేయండి. ఇక మొదలెడదామా? అరే ఎట్లుంది భయ్ అసలంక పాకిస్తాన్ దెబ్బ, శ్రీలంక అబ్బా. నీ అవ్వ ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా వట్టిగానే పిసికి పడేస్తాం. అది పాకిస్తాన్ అంటే. అయినా మీరు బంగ్లాదేశ్ తోనే ఓడిపోయినారు, ఇక పాకిస్తాన్ తో ఓడిపోకుండా ఉంటారా? అందుకే మిమ్మల్ని వట్టిగానే పిసికి పడేసా. అయినా చూసారు కదా మా బౌలర్లు ఏ విధంగా పర్ఫామ్ చేశారో. ఏ మాత్రం మీకు ఛాన్స్ ఇవ్వకుండా పుల్లల మీద పుల్లలు, పుల్లల మీద పుల్లలు వట్టిగానే పీకి పడేశారు. అది పాకిస్తాన్ బౌలింగ్ అంటే. అరే సల్మాన్ చాలు చాలు, ఏదో ఆసియా కప్ కలిసి రాకుండా మ్యాచ్ ఓడిపోతున్నాం, లేకపోయింటేనా ఒక్కొక్కరిని వట్టిగానే బొంద పెట్టే వాళ్ళము. అయినా మేము బంగ్లాదేశ్ తోని ఒక్కసారే ఓడిపోయినాం, మీరు ఇండియాతోని లీగ్ స్టేజ్ లో ఓడిపోయినారు, మళ్ళీ సూపర్ 4 లోను ఓడిపోయినారు. అది మీ పర్ఫార్మెన్స్. ఫస్ట్ ఇండియాతో మ్యాచ్ గెలిచి మళ్ళీ మాట్లాడు మగాడని అప్పుడు ఒప్పుకుంటా, ఇప్పుడు బొంగు వేసేస్తున్నాడు. అరే చూపిస్తాం, పాకిస్తాన్ తడాక ఏంటో చూపిస్తాం. లీగ్ స్టేజ్ లో ఓడిపోయిండొచ్చు, సూపర్ 4 లో ఓడిపోయిండొచ్చు, నీ ఎవ్వ ఫైనల్ లో అడుగు పెట్టి ఇండియాని పిసికి మరి చూపిస్తాం పాకిస్తాన్ తడాక ఏంటో. అరే లీగ్ స్టేజ్ లో ఓడిపోయిండేది, సూపర్ 4 లో ఓడిపోయిన కసి మొత్తం ఫైనల్ లో తీర్చుకుంటాం. అరే మీరేం తీర్చుకునేది బొంగు, అసలు మీరు మాకు కాంపిటీటర్సే కాదు. కాంపిటీటర్స్ అంటే ఎలా ఉండాలి? 10 మ్యాచ్లు ఆడితే మీరు 5 మ్యాచ్లు గెలిచాలి, మేము 5 మ్యాచ్లు గెలిచాలి. కానీ మీరు మాత్రం ఎప్పుడో 1-2 మ్యాచ్లు గెలిచి చెప్పుకుంటున్నారు. మీరు కాంపిటీటర్స్. రండి రండి, ఫైనల్ లో అడుగు పెట్టండి. మూడోసారి ముచ్చటగా పిసికి పంపిస్తాం కొడకల్లారా. అరే లాస్ట్ మ్యాచ్ జస్ట్ మిస్ అయిపోతే కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాం. బంగ్లాదేశ్ పై వట్టిగానే పిసికేసి ఫైనల్ అడుగు పెట్టి మీ పుల్లలు వట్టిగానే పీకుతుంటే అప్పుడు తెలుస్తుంది కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుందో. అరే రూఫ్ గా నువ్వు నీ ఓవర్ యాక్షన్, ఇండియాతో మ్యాచ్ గెలిచే కేక్ తెలియదు కానీ ఓవర్ యాక్షన్ మాటలు, ఓవర్ యాక్షన్ లో ఈ ఓవర్ యాక్షన్ చేస్ట్లకి ఎలాంటి ఫుల్ స్టాప్ ఇచ్చాను అట్లుంటుంది భయ్. హర్షదీప్ తో గాంజల్ చేస్తానుకో ఇచ్చి పడేస్తాం బొగ్గా. అరే ఏమైంది భయ్ అసలంక? అప్పుడు బంగ్లాదేశ్ తో, ఇప్పుడు పాకిస్తాన్ తో అలా వరుస పెట్టి మ్యాచ్ నడిపోతున్నారేంటి? మేమైతే గట్టిగా ఫిక్స్ అయిపోయింటిమి ఆసియా ఫైనల్ కి వచ్చేది శ్రీలంకేనని. కానీ సడన్ సర్ప్రైజ్ లాగా బంగ్లాదేశ్ తో మ్యాచ్ ఓడిపోతారు, ఇప్పుడు పాకిస్తాన్ తో ఓడిపోతారు. అరే ఏం చెప్పమంటావు స్కై, ఈ సూపర్ 4 లో అడుగు పెట్టినప్పటి నుంచి టైమే కలిసి రాలేదు. అది ఏ మూలన బంగ్లాదేశ్ తో మ్యాచ్ ఓడిపోయినామా కానీ కాన్ఫిడెన్స్ మొత్తం దెబ్బతీసింది. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ తో కూడా మ్యాచ్ ఓడిపోయినా. అయినా మా బ్యాటర్లు మొత్తం మేటిచ్చేశారు. ఒక్కడంటే ఒక్కడికన్నా సరిగ్గా ఆడలేదు. ఓపెనర్ల నుంచి మంచి స్టార్ట్ వస్తుందంటే ఓపెనర్ల నుంచి రాలేదు. లాస్ట్ మ్యాచ్ లో మంచిగా ఆడిన వాళ్ళు ఏమైనా ఈ మ్యాచ్ లను మంచిగా ఆడతారంటే వాళ్ళు సరిగ్గా ఆడలేదు. అందుకే ఈ పాకిస్తాన్ తో సగం మ్యాచ్ ఓడిపోయినా. అయినా స్కై బ్రో, పాకిస్తాన్ ఫైనల్లో ఎందుకు అడుగు పెడుతుంది చెప్పు? ఫైనల్లో అడుగు పెట్టేది ఈ నాగనీలే. ఈ మ్యాచ్ మిమ్మల్ని, నెక్స్ట్ మ్యాచ్ పాకిస్తాన్ ని వట్టిగానే పిసికేసి నాగనీల తడాక ఏంటో చూపిస్తా. పాకిస్తాన్ ఏమైనా పిసుకుతారేమో గానీ మా దగ్గర అంతా మీ ఆటలు చెల్లవమ్మా. ఒక్కొక్కరిని ఎత్తి మింగామంటే ఏకంగా బంగ్లాదేశ్ లో పడతారు, మాపై మ్యాచ్ గెలుస్తారంట, మ్యాచ్ గెలుస్తారు. అరే రండిరా రండి, చూసుకుందాం మీరా మేము. అదే గైస్ వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.